ఈ వీడియోలో మనం హర్ ఘర్ తిరంగా వెబ్సైట్లో మన యొక్క జాతీయ జెండాతో సెల్ఫీ తీసుకుని ఈ సైట్లో ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది తెలుసుకుందాం. మిత్రులారా, నాదొక చిన్న విన్నపం. మన ఛానల్ ద్వారా ఇలాంటి ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి విలువైనటువంటి సమాచారాన్ని మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటానండి. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఎప్పటికప్పుడు మీకు విలువైనటువంటి సమాచారాన్ని మీకు అందిస్తూ ఉంటాను. అయితే ఇక్కడ మనకు హర్ ఘర్ తిరంగా వెబ్సైట్లో మనం మన యొక్క జాతీయ జెండాతో కలిసి సెల్ఫీ దిగినటువంటి ఫోటోని ఇక్కడ అప్లోడ్ ఏ విధంగా చేయాలని తెలుసుకుందాం. ముందుగా మనం హర్ ఘర్ తిరంగా వెబ్సైట్ని మనం ఓపెన్ చేయాలి. సో ఇక్కడ ఆగస్ట్ 9 to 15 ఆగస్ట్ 2024 అని ఉంది. సో ఈలోపు మనం సెల్ఫీని ఏ విధంగా దిగాలని చెప్పేసి ఇక్కడ మనకి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇలాగ ఇవన్నీ కూడా మనం ఇలా సెల్ఫీ దిగి వాటిని ఇక్కడ అప్లోడ్ చేసినట్లయితే సర్టిఫికెట్ కూడా మనకు డౌన్లోడ్ అవుతుంది. ఆ సర్టిఫికెట్ని కూడా మనం ఏ విధంగా డౌన్లోడ్ చేయాలని చూద్దాం. ముందుగా మనకి ఇక్కడే మనకు ఈ హర్ ఘర్ తిరంగా ఈ వెబ్సైట్ దగ్గర ఇక్కడే మనకి అప్లోడ్ సెల్ఫీ అని ఉంటుంది. ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే ఈ ప్రాసెస్ సంబంధించి ఎస్ఎస్సి వారు ఆల్రెడీ మనకి సర్క్యులర్ ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అనేటువంటి 3 ఆప్షన్లు ఉంటాయి. ఫస్ట్ స్టెప్ 1 చూసుకుందాం. ఇక్కడ మన డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి తర్వాత స్టెప్ 2లో క్లిక్ టు పిక్చర్ పోస్టింగ్ ద తిరంగా, అప్లోడ్ మీడియా, ఈ విధంగా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ అయితే మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి నేమ్ అడుగుతుంది. ఇక్కడ మన నేమ్ని ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ కంట్రీ అడుగుతుంది. ఇక్కడే మనకు మొబైల్ నెంబర్ కూడా అడుగుతుంది. ఇక్కడ లాస్ట్లో మనకు స్టేట్ అడుగుతుంది. మన యొక్క స్టేట్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఈ విధంగా మనం అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ అప్లోడ్ సెల్ఫీ అని ఉంటుంది. దాన్ని మనం క్లిక్ చేసినట్లయితే మనం ఏదైతే ముందుగా మనం సెల్ఫీ తీసుకుని ఉంచుకుంటామో ఆ ఫైల్ని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో దానికి ఇక్కడ బ్రౌజ్ సెల్ఫీ అని ఉంటుంది. దాని పక్కనే ఇన్స్టెంట్గా మనం అప్లోడ్ చేసుకోవడానికి ఇంకో ఆప్షన్ కూడా ఉంటుంది. అది మొబైల్ ద్వారా అయితే మనకి వెంటనే యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మన యొక్క ఫైల్ని బ్రౌజర్ దగ్గర మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మనం ఏది సెల్ఫీ మనం తీసుకున్నామో దాన్ని ఇక్కడ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇలా సబ్మిట్ క్లిక్ చేసిన వెంటనే ఇమేజ్ అప్లోడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సో ఇక్కడే మనకి దీన్ని మనం సర్టిఫికేట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకుని చూద్దాం. ఇక్కడే మనకి దాని కిందనే జనరేట్ సర్టిఫికేట్ అని ఉంటుంది. దాని మీద మనం క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ డౌన్లోడ్ మనం క్లిక్ చేసినట్లయితే మన యొక్క సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఈ విధంగా మన యొక్క సెల్ఫీని అప్లోడ్ చేసిన వెంటనే మనకి సర్టిఫికేట్ అనేది ఈ విధంగా మనకి డౌన్లోడ్ అవుతుంది.